హలో ఫ్రెండ్స్ మరియు స్వాగతం. ఒక ప్రమాదకరమైన ద్వీపం, సముద్ర మార్గం, అడవిలో ఎదురైన అనేక సవాళ్లను చివరకు రహస్యం బయటపడింది. ఇది సాహసోపేతమైన మరియు ఆసక్తికరమైన కథ. చివరి వరకు తప్పక చూడండి మరియు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. కాలగమనాన్ని మరిచిపోయిన ఒక అడవి ద్వీపం ఉందంటారు. ఎవరూ తిరిగి రాలేని ఒక ద్వీపం. అక్కడ ఉన్న కోట మౌనంగా మనసుల్లోకి మాటల్ని చెప్తుంది. కానీ కొన్ని కథలు శాశ్వతంగా మౌనంగా ఉండవు. ఎమ్మ అనే చిన్నారి వచ్చిందంటే కథలు మళ్లీ పలుకుతాయి. ఒక ప్రకాశించే దిశాదర్పణం చేతిలో. ఎమ్మ గమనానికి ఎటువంటి పటం లేదు. ఆమె సాగింది తెలియని దిశలో. ఎదురుగాలులు, కెరటాలు, మెరుపులతో కూడిన ఆ రాత్రి. కాని ఆమె నమ్మినది ఒక కాంతిని, ఎవ్వరూ చూడలేని కాంతిని. ఆ ద్వీపం బ్రతికుంది. వృక్షాలు ఊపిరి పీలుస్తున్నాయి. దారుల్లో కళ్ళు మెరుస్తున్నాయి. ప్రతి అడుగు ఒక్క పరీక్ష. కానీ ఎమ్మ వెనుకడుగు వేయదు. ఆమె తెలివైనది, ధైర్యవంతురాలు. అడవి బెదిరించినప్పుడల్లా ఆమె నవ్వింది. చివరి చెట్ల మధ్య నుంచి ఆమె దాన్ని చూసింది. కాలచక్రం మరిచిన ఒక కోట, చెట్ల పొదల్లో కలిసిపోయిన శిలల గడ్డి మధ్య ప్రకాశిస్తున్న తేజస్సు. కథ నిజమే, కాని ఆ కథ అంతం కాకముందు ఒక రహస్యం ఇంకా మిగిలింది. గోడల మధ్య పజిల్లు, ఉరిమే గదులు దాటి ఆమె చూసింది. ఎవ్వరూ చూడనిది ప్రకాశించే హృదయం, జ్ఞాపకాలతో నిండిన ఒక శక్తివంతమైన కాంతి. శక్తికి మాత్రమే కాదు, ప్రేమకి, నిజాయితీకి, ధైర్యానికి స్పందించే హృదయం. కోట కంపించటం మొదలైంది. అది వేచిన సమయం ముగిసింది. ప్రకాశించే హృదయం ఆమెను వెలుపలికి తీసుకువచ్చింది. వేగంగా జారుతున్న దారుల్లో టూకీ పక్షి సహాయకుడు అయ్యాడు. చరిత్ర మళ్లీ ఓసారి వెలుగులోకి వచ్చింది. అది నమ్మిన చిన్నారి ఇప్పుడు కథగా మిగిలింది. అడవి మళ్లీ మాయమైంది, మబ్బుల్లో కలిసిపోయింది. కాని ప్రతి రాత్రి గ్రామ తీరాన ఉన్న దీపస్తంభం నుంచి వెలుగు వెళ్తుంది. మాయ ఉన్నది. దానిని వెతికే మరో ఎమ్మ కోసం వేచి చూస్తోంది.